ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడలో ఈరోజు రోడ్ షో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్లో అందజేస్తారు. రాము, మమతా మిర్యాలగూడ ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో కేసీఆర్ ఇక్కడ చేరుకొని బస్ యాత్ర చేపడుతున్నారు కాబట్టి జనం కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. అడుగడుగున కూడా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం మనకు కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే రెట్టించిన ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి రాక సందర్భంగా మిర్యాలగూడ అంతా కూడా గులామయంగా మార్చారు. అడుగడుగున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. గులాబీ జెండాలతో ఈ ప్రాంతం అంతా కూడా గులామయంగా మారింది. కేసీఆర్ గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు గారు ఎక్కడికక్కడ కూడా మానిటరింగ్ చేస్తూ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మిర్యాలగూడ పట్టణంలో 5-5:30 ప్రాంతంలో కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి ఒక పండుగ వాతావరణంలో ఒక ఉద్యమ చైతన్యాన్ని రగిలిస్తూ ఒక జనాలను జాగృతం చేస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ వద్ద వరకు చేరుకుంది కేసీఆర్ గారి కాన్వాయ్. అక్కడి నుంచి చౌటుప్పల్, చిట్యాల, అదేవిధంగా నార్కట్పల్లి మీదుగా నల్గొండ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మిర్యాలగూడ చేరుకొని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రహదారి మీదనే రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇసుకేస్తే రాలంతగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఇక్కడికి తల్లి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే గ్రామాల నుంచి పాదయాత్రలుగా బీఆర్ఎస్ విద్యార్థులు వస్తూ ఉన్నారు. వాలంటీర్స్ కూడా ఇప్పటికే రావడం జరిగింది. కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన బాణం ఎక్కువ నేపథ్యంలో ప్రజలు కూడా ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమ బాధలను కూడా తీరబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పైన మరింత ఒత్తిడి పెరిగి ప్రజల యొక్క సమస్యలను కూడా తీరడానికి ఒక అవకాశం దొరికినటువంటి సంతోషంలో మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా ఉన్నారు. 5-5:30 ప్రాంతంలో ఇక్కడ చేరుకొని రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంగా సూర్యాపేట చేరుకుంటారు. సూర్యాపేటలో 7-7:30 ప్రాంతంలో అక్కడ కూడా భారీ రోడ్ షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనిశ్చితి కారణంగా పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా మారి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకతను వివరించబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగానికి పెట్టింది పేరు. రాష్ట్రంలోని అత్యధిక ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతం మిర్యాలగూడ, హుజూర్నగర్, పోదాడ ఈ ప్రాంతాలన్నీ కూడా సాగర్ ఆయకట్టు కింద దాదాపు 9.5 ఏళ్లుగా ఈ ప్రాంతం అంతా కూడా పచ్చ కలకలాడింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 4.5 నెలల్లోనే ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారింది. ఒక్కసారిగా దీంతో రైతన్నల కష్టాలు వివరించేందుకు, రైతన్నలకు భరోసా కల్పించేందుకు, రైతన్నలు ఈ సమయంలో నిర్ణయం తీసుకునేందుకు కేసీఆర్ గారు భరోసా నింపడానికి వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది. మరి కాసేపట్లో గంటన్నర ప్రాంతంలో కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకొని రోడ్ షోలో పాల్గొనబోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మిర్యాలగూడ పట్టణం అంతా కూడా కార్యకర్తలతో, ప్రజలతో, అభిమానంతో నిండిపోయింది, సందడిగా మారింది. ఓవర్ టు యు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.